వైజాగ్ నుంచి అరకు ట్రైన్ ట్రిప్ అయితే అస్సలు మిస్ అవ్వదు. హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో వన్ డేలో మేము అరకులో ఏమేమి ప్లేసెస్ అయితే కవర్ చేసాం అన్నీ కూడా ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఫస్ట్ అయితే మన అకౌంట్ని ఫాలో చేసుకోండి అండ్ అలానే మన యూట్యూబ్ ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సో మేము మార్నింగ్ అయితే 7 గంటల రైల్వే స్టేషన్కి రీచ్ అయిపోయాము. వెంటనే 6th ప్లాట్ఫామ్ ట్రైన్ వస్తుందని చెప్పి అనౌన్స్మెంట్ ఇచ్చాడు. విశాఖపట్నం టు కిరండోలు ప్యాసింజర్ అనమాట. సో జనరల్ టికెట్ 30 రూపీస్, అదే సిట్టింగ్ అయితే 60 రూపీస్తో ఉండే. సో నేను 60 రూపీస్ సిట్టింగ్ అయితే బుక్ చేసుకున్నాము. లక్కీగా నాకైతే రైట్ సైడ్ అయితే సిట్టింగ్ వచ్చింది. చాలా ఎగ్జైటెడ్ ఉండే, ఎందుకంటే రైట్ సైడ్ నుంచి మొత్తం వ్యూ అంతా కూడా మనం కవర్ చేయొచ్చు అనమాట. సో స్టార్ట్ అయిన తర్వాత చాలా ఎగ్జైటెడ్ ఉండే కొంత దూరం వరకు. ఆ తర్వాత బొడవర అనే స్టేషన్ వచ్చింది. ఆ ముందే మనోడు ట్రైన్ ఆపాడు అనమాట. సో లోపల ప్యాసింజర్స్ అంతా కలిసిపోయారు. మనం అంటూ ఓన్గా మనం ఏదో ఒక క్యాబ్లోనో ఒక ప్రైవేట్ ట్రావెల్స్లో వెళ్తున్నట్టు అనమాట. ఎంటైర్ ట్రైన్లో ఉన్న పీపుల్ అంతా కూడా ఒకే ఒక వైబ్ అనమాట. ఆ వైబ్ అంటే మీరు కూడా చూడండి బొడవర స్టేషన్ దగ్గర నుంచి. సో చాలా వైబ్ అవుతున్నారు ట్రైబల్ పీపుల్ కానీ టూరిస్టులు కానీ. అయితే విశాఖపట్నం టు వరకు 130 కిలోమీటర్స్ అయితే ఉందన్నమాట. రైల్వే రూట్ అనేది ఈస్టర్న్ దాచుకుండా వెళ్తుంది. హిల్ క్రాస్ చేస్తున్నప్పుడు ఆ టర్నింగ్స్ కానీ, ఆ ట్రైన్ సౌండ్ కానీ, పీపుల్ కానీ, ఒక కాఫీ తాగుతూ ట్రైన్లో ఈ వ్యూ అంతా ఎక్స్పీరియన్స్ చేయాలంటే నిజంగా వాడికి రాసి పెట్టి ఉండాలన్నమాట. దట్టు మన దగ్గరలోనే ఉంది అరకు అనేది. సో ఇప్పుడు నిలబడే టనల్ ఏదైతే ఉందో ఆ టనల్ అనేది లాంగెస్ట్ టనల్ అనమాట. సో టనల్స్ విషయానికి వస్తే ఆల్మోస్ట్ 700 మీటర్స్ 800 మీటర్స్ కంటే ఎక్కువ లాంగ్ ఉన్న టనల్స్ కూడా ఉన్నాయన్నమాట. ప్రతి టనల్ దగ్గర కూడా నెంబరింగ్ అయితే ఉంది. లైక్ మనం ఎన్నో టనల్లోకి ఎంటర్ అవుతున్నాం ఏంటి అని చెప్పేసి అనమాట. సో ఈ రూట్ గురించి మాట్లాడుకోవాలంటే విశాఖపట్నం వరకు ఈజ్ ద మోస్ట్ సీనిక్ రైల్వే రూట్ ఇన్ ద ఎంటైర్ సౌత్ ఇండియా అనమాట. సో ఒక్కొక్క టనల్లోని చాలా డార్క్ ఉండే అండ్ అలానే లైటింగ్ కూడా చాలా ప్రొవైడ్ చేశారు లోపల. సో చాలా యూనిక్ అనమాట. వన్స్ టనల్లోకి ఎంటర్ అయ్యి టనల్ నుంచి బయటికి రాగానే వెంటనే మళ్ళీ ఒక లోయ, మళ్ళీ ఒక కొండ, మళ్ళీ వెంటనే సన్ రైజ్, మళ్ళీ వెంటనే వర్షం పడుతున్నట్టు ఒక సీన్ అనమాట. సో చాలా బ్యూటిఫుల్ ఉంది గైస్. చెప్పాలంటే దీన్ని అంటారు ఏమంటే హెవెన్ అని చెప్పేసి, హెవెన్ ఆన్ ఎర్త్ అంటారు కదా, అది ఇదే అనుకుంటా. అరకు మనం వెళ్ళేటప్పుడు మనం బడ్జెట్ అయితే మంచిగా ప్లాన్ చేసుకోవాలి, ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఇబ్బంది పడొద్దు కాబట్టి. ఎందుకంటే అక్కడ పీపుల్ రెడీగా ఉన్నారు, ఎంత దొరికితే అంత మింగేద్దాం టూరిస్టుల దగ్గర అని చెప్పేసి. సో నాకైతే ఆ విషయం బాగా అర్థమైంది. సో మొత్తం నేను ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే మేము రైల్వే స్టేషన్ దగ్గర టిఫిన్ కట్టించేసుకొని ట్రైన్ ఎక్కేసామని చెప్పాను కదా. ట్రైన్ జస్ట్ ఒక 60 రూపీస్తో టికెట్ వచ్చేసింది విశాఖపట్నం టు వరకు. అండ్ దారిలోనే మేము టిఫిన్ కూడా కంప్లీట్ చేసాం. ఒక కాఫీ అయితే తాగుతూ మంచిగా సీన్స్ అయినా ఎక్స్పీరియన్స్ చేసాం. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే వెళ్ళే దారిలోనే కొన్ని చోట్ల కొంచెం పనులు కూడా జరుగుతున్నాయి అనమాట. లైక్ ట్రాక్ రిలేటెడ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. సో ఇలా మాట్లాడుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఫొటోస్ వీడియోస్ చేస్తున్న టైంలోనే అరకు రైల్వే స్టేషన్ అయితే వచ్చేసింది. 11:30-12 అయిందనమాట టైము. అరకు రైల్వే స్టేషన్ అయితే వచ్చేసింది. సో వన్స్ అరకు రైల్వే స్టేషన్ రీచ్ అయిపోగానే నా ఎక్స్పీరియన్స్ మొత్తాన్ని కూడా నేనైతే ఏమేమి ఎక్స్పీరియన్స్ చేశానో మొత్తం అన్నీ కూడా ఒక రీల్ అయితే షూట్ చేసుకున్నాను అనమాట. సో చాలా యూనిక్ ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి నేను అయితే మొత్తం చెప్తుండే అనమాట. సో వన్స్ ఆ రీల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అరకు స్టేషన్ నుంచి మేము ఎక్కడికి వెళ్ళాలి ఏంటని ప్లాన్ చేసుకున్నాం. బయటికి రాగానే పీపుల్ అందరూ పరిగెట్టుకుని మా దగ్గరికి వస్తున్నారు, ఎందుకంటే ఎక్కడికి ఎన్ని ప్లేసెస్ కవర్ చేయాలి ఇంత అంత అని చెప్పేసి అనమాట. జస్ట్ పైనరీ ఫారెస్ట్కి వెళ్ళడానికి 400 అడిగాడు. అది జస్ట్ 5 కిలోమీటర్ రేడియస్ అన్నారు, లైక్ 5 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంది. అయితే మేము లోకల్ ఆటో, షేరింగ్ ఆటో ఎక్కేసామన్నమాట. జస్ట్ ఒక 100 రూపీస్లో అయిపోయింది. ఇది కూడా ఎక్కువే, అది మాకు రిటర్న్ వచ్చేటప్పుడు అర్థమైంది అనమాట, ఎందుకంటే రిటర్న్ జస్ట్ ఒక 20 రూపీస్తో అయిపోయింది కాబట్టి. సో 5 కిలోమీటర్స్ దాటిన తర్వాత పైనరీ అయితే వచ్చేసింది. ఈ రూట్కి రావాలంటే మనం పాడేరు బస్ ఎక్కిన వచ్చేయచ్చు. సో ఇక్కడ టికెట్ కాస్ట్ వచ్చేసి జస్ట్ ఒక 40 రూపీస్ అనమాట ఎంట్రీ. సో వన్స్ మనం లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ మనకు చాలా అంటే చాలా పైన్ ట్రీస్ అనేవి ఉంటాయన్నమాట. ఎప్పుడూ ప్లాంటేషన్ అయితే జరిగింది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే పైనరీ అనేది చాలా ఓల్డెస్ట్ ట్రీ అనమాట. ఓకే, చాలా అంటే చాలా పొడవు ఉన్నాయి, చాలా బ్యూటిఫుల్ ఉండే అనమాట. ఇక్కడ నేచర్, ఆ ట్రీస్ మధ్యలో నుంచి ఆ సన్లైట్ రావడం కానీ, ఆ మిస్ట్ కానీ, అండ్ అక్కడ పెంచిన ఫ్లవర్స్ కానీ, ఆ గార్డెన్ కానీ, ఆ గ్రీనరీ కానీ, ఆ ఫొటోస్ కోసం ఉన్న స్పాట్స్ కానీ, చెప్పాలంటే అక్కడే మౌంటైన్స్ ఉండే, అక్కడే ఒక చిన్న కాలువలా ఉండే. సో యూనిక్ ఎక్స్పీరియన్స్ అనమాట. అంటే వశిష్ఠ రెస్టారెంట్కి వెళ్ళాము. అక్కడ ఒక మంచి బాంబూ చికెన్ అండ్ బిర్యానీ ఆర్డర్ చేసి తినేసాము. అండ్ అక్కడ నుంచి పద్మాపురం గార్డెన్స్,
టౌన్లోనే ఉందన్నమాట. జస్ట్ మేము ఏదైతే రెస్టారెంట్కి వెళ్ళాము అక్కడ నుంచి జస్ట్ ఒక 1.5-2 కిలోమీటర్లో ఉంది పద్మావతి గార్డెన్స్. ఇక్కడ కూడా ఎంట్రీ టికెట్ అయితే ఒక 60 రూపీస్ అట్లా ఉంటుంది. పద్మాపురం గార్డెన్స్ ఏదైతే ఉందో, సో ఈ పద్మాపురం గార్డెన్స్ని కూడా డెవలప్ చేసిండారు హిల్ స్టేషన్ మొత్తంలోకి. సో ఇక్కడ వచ్చేసి చాలా గార్డెన్స్ ఉన్నాయి, చాలా కలర్ఫుల్ ఫ్లవర్స్ ఉండే అండ్ ఎంతో గ్రీనరీ ఉందన్నమాట. ఎస్పెషల్గా ఇక్కడ ఏంటంటే హ్యాంగింగ్ కాటేజెస్ ఉన్నాయన్నమాట. ఇక్కడ కూడా ఎన్నో ఫోటో షూటింగ్ కోసం చాలా స్పాట్స్ అయితే ఉన్నాయి. మనం అది అంతా ఎక్స్పీరియన్స్ చేయాలన్నమాట. అంతా మన కళ్ళల్లో, మన హార్ట్లో, మన మనసులో మనం అంతా ఫీల్ అవ్వాలన్నమాట. ఎందుకంటే ఇది ఎవరో చెప్తేనో ఎక్కడో ఒక స్క్రీన్లో చూస్తేనో మనకి తెలిసి ఫీల్ అయ్యేది కాదు. సో మనం డైరెక్ట్గా వెళ్ళి మనం ఫీల్ అవ్వాలన్నమాట. అక్కడ కూడా యూనిక్ ఉండే అనమాట. అండ్ ఇక్కడ నుంచి మేము వెంటనే ట్రైబల్ మ్యూజియంకి అయితే వెళ్ళిపోయాము. జస్ట్ అక్కడ నుంచి అక్కడ ఒక 2 కిలోమీటర్ ఏమో ఉంటుంది, జస్ట్ ఒక 10 రూపీస్ అనమాట. సో ట్రైబల్ మ్యూజియంకి అయితే వచ్చేసాం. ఇక్కడ కూడా 60 రూపీస్ టికెట్ అనమాట. ఇక్కడ అనంతగిరి కాఫీ ట్రీస్కి మొత్తం మ్యాప్ అంతా ఉంది. సో ఇక్కడ లోపల కూడా చాలా ప్లేసెస్ ఉన్నాయి ఎక్స్ప్లోర్ చేయడానికి. ఇదైతే మ్యూజియం అనమాట, ట్రైబల్ మ్యూజియం. సో ట్రైబల్ కల్చర్ ఏంటి, అక్కడ పీపుల్ అప్పుడు ఎలా ఉండేవాళ్ళు, అక్కడ వాట్ వాళ్ళ కల్చర్ ఏంటి అని చెప్పేసి మొత్తం కూడా మనకి కంటి ముందు కనిపిస్తుంది అనమాట. అండ్ అక్కడ ఎన్నో షాప్స్ కూడా ఉన్నాయి. ఇది అందులో వన్ ఆఫ్ ది షాప్ అనమాట, క్రాఫ్ట్ రిలేటెడ్ అనమాట. సో హ్యాండ్ మేడ్ ప్రొడక్ట్స్ అనేవి చాలా ఉన్నాయి. లోకల్గా ట్రైబల్ పీపుల్ నుంచి, ట్రైబల్ అక్కడ అడవిలో దొరికే వస్తువుల నుంచి తయారు చేసినవి అనమాట అక్కడ. అండ్ అక్కడే కాఫీ మ్యూజియం కూడా ఉందన్నమాట. సో మనం ఎంతో ఇష్టంగా తాగుతాం కదా కాఫీ. సో అది ఇథియోపియా నుంచి ఎంటైర్ వరల్డ్కి ఎలా స్ప్రెడ్ అయింది, ఆ కాఫీ బీన్స్ ఏంటి, అవి ఎక్కడి నుంచి వచ్చినాయి, అవి ఇక్కడ ఎలా ప్లాంటేషన్ చేశారు, దాన్ని ఎలా ఐడెంటిఫై చేశారు, ఒక మేక ఆ పళ్ళను తినేసి ఎంత ఎనర్జెటిక్గా ఉంది దాన్ని ఎలా ఐడెంటిఫై చేశారు, ఎంటైర్ థింగ్స్ అన్ని కూడా మనమైతే ఇక్కడ ఎక్స్ప్లోర్ చేయొచ్చు అనమాట. సో మంచి మంచి కాఫీస్ అన్నీ ఇక్కడ మనం ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అండ్ అలానే చాక్లెట్, సో ఇక్కడ లోకల్గా దొరికే ఆ బీన్స్ ఏవైతే ఉన్నాయో వాటితో చాక్లెట్స్ అనేవి మ్యానుఫ్యాక్చర్ చేసి ఉండే, అవన్నీ కూడా మేము చూసాము, మంచిగా తీసుకుని తిన్నాం అనమాట. అండ్ రిటర్న్ అయితే వచ్చేసాము. నైట్ 12 ఆ టైంకి ట్రైన్ వచ్చింది, కిరండోల్ టు విశాఖపట్నం ఎక్స్ప్రెస్ అనమాట. వరకు మార్నింగ్ 7కి ఏమో ట్రైన్ స్టార్ట్ అవుతుంది. జనరల్ 30 రూపీస్ అండ్ సెకండ్ సిట్టింగ్ అయితే ఒక 60 రూపీస్ ఏమో ఉంటుంది టికెట్. అమేజింగ్ ట్రిప్ అనుకోండి. ఎస్పెషల్లీ జూలై నుంచి నెక్స్ట్ ఇయర్ 5 దాకా ఈ రైనీ సీజన్ అండ్ ఏదైతే వింటర్ ఉందో ఈ సీజన్స్లో అనమాట. బాబా మాటలతో అయితే చెప్పలేము, ఎవరికి వాడు ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. ఆల్మోస్ట్ 50+ టన్నల్స్ ఉన్నాయి, 80+ బ్రిడ్జెస్ ఉన్నాయి, ఎన్నో చిన్న చిన్న వాటర్ ఫాల్స్ లాంటివి ఉన్నాయి, ఎన్నో మౌంటైన్స్ మధ్య క్లౌడ్స్ ఉన్నాయి. ఆ కొండల సందులో నుంచి సన్ తాలూకా రేస్ వస్తున్నాయన్నమాట. ఒక సైడ్ నుంచి వర్షం పడుతుంది, కొంచెం దూరం వెళ్ళిన తర్వాత వచ్చేప్పటికి చల్లటి గాలి, ఒక ఫాగ్ లాంటిది ఫేస్ మీద కొడుతుంది. బాబా ఎంత అంటే అంత వైబ్ ఉంది. ఈవెన్ ట్రైన్లో కూడా అలాంటి వైబ్ ఉందన్నమాట. సో డోంట్ మిస్ దిస్ కైండ్ ఆఫ్. ఇక ట్రిప్ బడ్జెట్ విషయానికి వస్తే మేము మార్నింగే వైజాగ్లోనే ఒక 50 రూపీస్కి టిఫిన్ కట్టించేసుకున్నాం అనమాట. అండ్ రైల్వే స్టేషన్ టు అరకు రైల్వే స్టేషన్కి టికెట్ కాస్ట్ వచ్చేసి మాకు 60 రూపీస్ పడింది అనమాట. సో వన్స్ అరకు రీచ్ అయిపోయిన తర్వాత బయట లోకల్గా ఒక ఆటో తీసుకున్నాం. అక్కడ నుంచి పైనరీ ఫారెస్ట్కి ఒక 50 రూపీస్ అయితే ఆటో ఛార్జ్ అయింది. ఇక్కడ ఎంట్రీ టికెట్ వచ్చి ఇది ఒక 60 రూపీస్ అనమాట. అండ్ ఇక్కడ నుంచి మేము రిటర్న్ అయితే డైరెక్ట్గా ఏదైతే అన్నపూర్ణ రెస్టారెంట్ ఉందో అక్కడికి వెళ్ళిపోయామన్నమాట. ఇక్కడ నుంచి అక్కడికి ఆల్మోస్ట్ ఒక 6 కిలోమీటర్స్ ఏమో ఉంది. ఆటో ఛార్జ్ అయితే ఒక 20 రూపీస్ అయింది. ఓకే, సో అన్నపూర్ణ రెస్టారెంట్లో అయితే మేము ఒక మంచి బ్యాంబూ చికెన్ ఒకటి అండ్ అలానే చికెన్ ఫ్రైడ్ రైస్ తిన్నాం. అది ఒక 400 అయితే అయిందనమాట పర్ హెడ్ మాకు. అండ్ అక్కడి నుంచి పద్మాపురం గార్డెన్స్కి అదొక 2 కిలోమీటర్ ఏమో ఉంది. అక్కడి నుంచి అక్కడికి ఆటో ఛార్జ్ ఒక 20 రూపీస్ అనమాట. అండ్ పద్మాపురం గార్డెన్స్ దగ్గర వచ్చేసి ఒక 60 రూపీస్ అయితే ఎంట్రీ టికెట్ ఉంది. అండ్ ఆ పక్కనే చాక్లెట్ ఫ్యాక్టరీ కూడా ఉందన్నమాట. అక్కడ కూడా ఎంట్రీ టికెట్ ఉంది, అదొక 50 రూపీస్ అనమాట. ఓకే, అండ్ ఆ పద్మాపురం గార్డెన్స్ ఏరియా నుంచి మేము ట్రైబల్ మ్యూజియంకి వచ్చేసాము అరకు టౌన్లోకి. ఇది ఒక 10 రూపీస్ అనమాట. ఒక 2 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది, ఒక 10 రూపీస్ ఆటో ఛార్జ్ అనమాట. అండ్ ఇక్కడ ఏదైతే మ్యూజియం ఉందో ఆ మ్యూజియంలో కూడా ఎంట్రీ టికెట్ ఉంది అనమాట. ట్రైబల్ మ్యూజియంలోకి ఎంట్రీ టికెట్ అయితే ఒక 60 రూపీస్ ఉంది. మొత్తం ఎక్స్ప్లోర్ చేసి వచ్చిన తర్వాత అక్కడ నుంచి చాక్లెట్ మ్యూజియంకి వెళ్ళాం, అదే కాఫీ మ్యూజియంకి వెళ్ళాం అనమాట. సో అక్కడ కూడా ఎంట్రీ టికెట్ అంటే ఒక 25 రూపీస్ ఏమో ఉంది. సో అదంతా అయిపోయిన తర్వాత అక్కడే మేము స్ట్రీట్ ఫుడ్స్ ఒక 100 రూపీస్కి మొత్తం తినుండే అనమాట. అండ్ స్ట్రీట్ ఫుడ్స్ మొత్తం కూడా టేస్ట్ చేసిన తర్వాత అక్కడ నుంచి డైరెక్ట్ రైల్వే స్టేషన్కి అయితే ఒక 20 రూపీస్ ఛార్జ్ వచ్చేసాము. అండ్ రైల్వే స్టేషన్ టు కిరండోల్ ఎక్స్ప్రెస్ కదా విశాఖపట్నం, అది ఒక 170 రూపీస్ అయితే టికెట్ పడింది అనమాట. సో ఎంటైర్ కాస్ట్ ఉండేలా ఉంటే మనం కంప్లీట్గా ఏదైనా ఒక క్యాబ్ ఏమన్నా
పెట్టేసుకుంటే మంచిదన్నమాట. నైట్ స్టేక్ కానీ మొత్తం ఆ బొర్రా కేవ్స్ కానీ చాపరాయి వాటర్ ఫాల్స్ అని ఎక్స్ప్లోర్ చేయడానికి. బట్ మాకు నెక్స్ట్ డే చాలా ఇంపార్టెంట్ పని ఉండడం వల్ల ఆ 1 డే మాత్రమే పెట్టుకున్నాం అనమాట. సో ఆ 1 డేకి చుట్టుపక్కల దగ్గరలో ప్లేసెస్ ఉన్నాయి కాబట్టి వీటి మొత్తాన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి మేము సపరేట్గా వెహికల్ బుక్ చేసుకొని బోల్డ్ అంతా దాని మీద ఎఫోర్డ్ చేసి అంత వర్త్ అనిపించలేదు అనమాట. సో దట్స్ వై మేము ఎక్కడెక్కడ లోకల్ ట్రాన్స్పోర్ట్ యూస్ చేసుకొని బడ్జెట్ ఫ్రెండ్లీలో కంప్లీట్ చేసి ఉండే అనమాట. ఓకే, అదే మీరు 2 డేస్ ఉండేలా ఉంటే బెటర్ ఆప్షన్. మీరు బొర్రా కేవ్స్ కానీ ఇవన్నీ కాఫీ ప్లాంటేషన్ కానీ ఒక 20-25 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది కాబట్టి మీరు ఏదైనా ట్రావెల్స్ని కట్టించుకుంటే బెటర్ అనమాట. ఓకే, అండ్ ఇలాంటి ఎన్నో వీడియోస్ని మిస్ అవ్వకుండా మీరు చూడాలనుకుంటే మన అకౌంట్ని ఖచ్చితంగా ఫాలో చేసి పెట్టుకుని ఇన్స్టాగ్రామ్లో అండ్ యూట్యూబ్లో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి.